మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కన్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రమునూ రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రమునూ లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమునూ చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును, కాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును కాని నేను నిన్ను చంపను. ఇజ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను: యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసినవాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజువగుదవనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చెయ్యకుండునట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులును తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి.